నీకేది కావాలంటే అది ఇస్తాం తమ్ముడు. నువ్వు అను ఎంబటే ట్రేడింగ్లో మా టీంలో గుంజుతా. నువ్వు ఆ మాత్రం ఇంటిస్తే చాలన్నా చెలరేగిపోతా. ఫస్ట్ అట్లనే ఉంటుంది శాంసన్, మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది. ఫస్ట్ ధోని అన్న నువ్వే కెప్టెన్ అంటాడు, తర్వాత నేనే కెప్టెన్ అంటాడు. ఇంత మాట అన్నావు గైక్వాడ్ తమ్ముడు. నువ్వు కెప్టెన్సీ చేసేటప్పుడు నేను మధ్యలోకి ఎప్పుడన్నా నచ్చిన్నా? ఏదో నీకు ఇంజురీ అయిందని లాస్ట్ సీజన్ కెప్టెన్సీ చేసిన, దానికే నీ కెప్టెన్సీ గుంజుకున్నట్టు ఫీల్ అయితే ఇట్లా చెప్పు. అయినా నేను చెయ్యని కెప్టెన్సీనా, నేను గెలవని ట్రోఫీలా? సరే, నాకు ఇంజురీ అయింది, నువ్వు కెప్టెన్సీ చేసినావు. మరి ఇప్పుడు శాంసంగ్ని తీసుకొని కెప్టెన్సీ చేస్తే నేనేం చేయాలి? ఏమున్నది, నువ్వు కూడా వేరే ఫ్రాంచైజీలోకి పోవాలి. అది కాదు అశ్విన్ అన్న, నువ్వు కూడా మన ఫ్రాంచైజీని వదిలిపెట్టి మళ్ళీ వేరే ఫ్రాంచైజీ పోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఫ్యాన్స్ నువ్వు మళ్ళీ పాత ఫ్రాంచైజీకి వచ్చినావని సంతోషపడే లోపన్నే మళ్ళీ వేరే ఫ్రాంచైజీకి పోయేటట్టున్నావు కదా. అట్లా కాదు తమ్ముడు, చూసినావు కదా నేను ఎంత పెద్ద ప్లేయర్ని. అసొంటిది నన్నే లాస్ట్ సీజన్లలో కొన్ని మ్యాచ్లు బెంచ్ మీద కూర్చోబెట్టిళ్ళు. అసలే